అమ్మ ఈ పదానికి మించిన గొప్ప పదం మరొకటి ఉండదు. తన ప్రాణాన్ని పడంగా పెట్టి పిల్లలకు ప్రాణం పోసి వాళ్ళని అపురూపంగా చూసుకుంటూ ప్రాణాలన్నీ వాళ్ళ మీదే పెట్టుకుని బ్రతుకుతుంది తల్లి. కానీ ఇక్కడ ఓ తల్లి మాత్రం ఆ పదానికి కళంకం తెచ్చింది. శాంత శర్మ ఈమె పశ్చిమ బెంగాల్లోని హుంగ్లీలో ఉంటుంది. ఈమెకు పెళ్లైంది. భర్త పేరు పంకజ్. ప్రస్తుతం వీరికి 10 ఏళ్ల స్నేహాంగ్ శర్మ అనే కొడుకున్నాడు. ఇక శాంత గురించి మాట్లాడుకుంటే ఈవిడ అదో టైప్ ఆడది. ఆ మాటకొస్తే ఆడది అనాలో ఆడదాని రూపంలో ఉన్న మగాడనాలో తెలీదు. కానీ ఈమెకు మాత్రం వయసు పెరిగే కొద్దీ తనేంటో ఓ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బయట వేసుకున్నంత మాత్రాన ఆడవాళ్ల లక్షణాలే ఉండాలని రూలేమన్నా ఉందా అనుకుంటూ తనకు మగాడిలా ఫీల్ అయిపోయింది. ఆమె అలా అనుకోవటానికి కారణం కూడా లేకపోలేదు. ఈ శాంతకి మగాడిని చూస్తే చచ్చిన ఫీలింగ్స్ రావు. అదే తనలాంటి ఆడదాన్ని చూస్తే మాత్రం వాళ్ల కోసం ఏం చేయటానికైనా వెనకాడదు. అయితే ఇక్కడ శాంతకు తను అదో టైపు అని తెలిసినా తనలాంటి ఆడవాళ్లను ఎలా వెతుక్కోవాలో తెలియక చాలా కాలం అలాగే ఉండిపోయింది. కానీ కాలం మాత్రం కామ్గా ఉండదు కదా. ఎవరికి తగ్గ వాళ్ళని వాళ్లకు జత చేస్తుంది అన్నట్లు ఈ శాంత మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే ఇష్రత్ పర్వీన్ అనే యువతిని శాంతకు పరిచయం చేసింది. ఈ పర్వీన్ కి కూడా సేమ్ శాంతకు ఉన్న ఫీలింగ్స్ నే ఉండటంతో ఇద్దరు బాగా దగ్గరైపోయారు. తామిద్దరం స్వలింగ సంపర్కులం అని తెలుసుకున్నారు. ఇక అప్పటి నుండి ఇద్దరు ప్రకృతి విరుద్ధమైన శృంగారంలో మునిగిపోయి ఆ ప్రకృతిని వీళ్ళ శృంగారంతో వణికించేశారు. ఇక అప్పటి నుండి ఇద్దరు తమ బంధాన్ని సీక్రెట్ గా కొనసాగిస్తూ వచ్చారు. పైకి మాత్రం అంటే సమాజానికి మాత్రం వీళ్ళిద్దరూ ఆడవాళ్లలాగే కలరింగ్ ఇచ్చేవారు. శాంత అదో టైప్ ఆడదని తెలియక ఆమె ఇంట్లో వాళ్ళు కూతురికి పంకజ్ తో పెళ్లి నిశ్చయం చేశారు. శాంతకి మగాన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినా తను తేడా అని సమాజానికి తెలియకుండా ఉండాలనే అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే భార్య తేడా అన్న విషయం ఈ పంకజ్ కి మొదటి రోజు రాత్రే తెలిసిపోయింది. భర్తతో అంటీ ముట్టనట్లు ఉండటంతో కొద్ది రోజులు భార్యని గమనించిన పంకజ్ కు శాంత సీక్రెట్ మొత్తం తెలిసిపోయింది. ఓ రోజు ఈ శాంత తన ప్రియురాలు పర్వీన్ తో గాఢ శృంగారంలో మునిగి తేలుతూ ఉండగా భర్త దాన్ని కళ్ళారా చూశాడు. వెంటనే భార్యను నిలదీశాడు. నువ్వు ఈ టైపు ఆడదానివా? అందుకేనా పెళ్లైన దగ్గర నుండి ముభావంగా ఉంటూ నన్ను దూరం పెడుతున్నావన్నాడు. దానికి శాంత, అవును, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆ మాటకొస్తే నాకు ఏ మగాడు ఇష్టం లేదు. నేను తేడా. నాకు ఈ పర్వీన్ తో మన పెళ్లికి ముందు నుండే సంబంధం ఉందని చెప్పింది. దీంతో భర్త, నువ్వు తేడా అని నీకు ముందే తెలిసినప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావన్నాడు. సమాజం కోసం చేసుకున్నానందామే. అయితే భార్య అదో టైప్ అని తెలియగానే ఆ విషయం అందరికీ చెప్పాలనుకున్నాడు అతను. కానీ అలా చేస్తే తన పరువు పోతుందని, తనని చూసి అందరూ నవ్వుతారని భయపడి భార్య సీక్రెట్ బయట పెట్టకుండా మనసు చంపుకొని ఆమెతో అదో టైపు కాపురం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. మరో పక్క శాంత కూడా పిల్లల్ని కనకపోతే ఈ సమాజం తనని ఏమనుకుంటుందో అన్న ఆలోచనతోనే భర్తతో సంసారం ఇష్టం లేకపోయినా బిడ్డను కంది. అందుకేనేమో కొడుకన్న పాసం లేకుండా తన కొడుకు ప్రాణాలను తనే తీసేసింది. సేమ్ భర్తలాగే ఫిబ్రవరి 16న తన 10 ఏళ్ల బాబు కూడా తన తల్లి పర్వీన్ తో కలిసి గడపటం చూశాడు. దీంతో ఈ కామ పిశాచాలిద్దరూ అలర్ట్ అయిపోయారు. తమ బంధాన్ని చూసిన కొడుకు ఆ విషయాన్ని ఎవరికైనా చెప్పేస్తాడేమో అని భయపడ్డారు. దీంతో ఇద్దరూ కలిసి బాబును చంపేయాలి అనుకున్నారు. వెంటనే తమనే చూస్తున్న బాబు దగ్గరకు వెళ్లారు. ఇద్దరు చెరో చెత్త బాబును పట్టుకుని అరవకుండా నోరు కట్టేశారు. తర్వాత శాంత ఓ ఇనుపరాడ్డుతో పాటు కత్తిని బ్లేడ్ ని తీసుకొచ్చింది. తన తల్లి అవన్నీ తీసుకుని తన దగ్గరకు వస్తుంటే ఆ బాబు అది చూసి తట్టుకోలేకపోయాడు. కన్నీళ్లతోనే తనని వదిలేమని బ్రతిమాలుకున్నాడు. కానీ ఆ కసాయి తల్లి గుండె ఆ కన్నీరు చూసి చెలించలేదు. కర్కశంగా తన కన్న కొడుకు తలపై ఇనుపరాడ్డుతో పలుమార్లు బాధింది. తన ప్రియురాలికి కూడా ఇచ్చి కొట్టమంది. అలా ఇద్దరు రక్తం దారగా కారేదాకా బాబుని కొట్టారు. ఆ తర్వాత బ్లేడు తీసుకుని తన బాబు 2 చేతుల నరాలను కోసేసింది పాపిష్టి తల్లి. బ్లేడు వంకరపోతూ తన బాబు ఆ నొప్పి భరించలేక గిలిగిలా కొట్టుకుంటున్నా ఆ పాపిష్టి తల్లి కళ్ళు నిప్పులు కురిపించాయి. ఇక బ్లేడుతో పని కావట్లేదని కూరగాయలు కోసే కత్తితో ఇద్దరు కలిసి ఆ బాబు 2 చేతులను నరికేశారు. తల్లి పెట్టిన నరకయాతను భరించలేకపోయిన బాబు వెంటనే చనిపోయాడు. అసలు ఈవిడ తల్లేనా? అసలు ఆ మాటకొస్తే ఈవిడ ఆడదేనా? ఇలాంటి ఆడదాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలి. తన కొడుక్కి ఎంత నరకం చూపించి చంపిందో అంతకు 10 రెట్లు నరకాన్ని ఆమెకు చూపించి చంపేయాలి. అప్పుడు కాని తన కొడుకు పడ్డ నరకయాతన ఆమెకు కూడా తెలుస్తుంది. అలా కొడుకును చంపాక శవాన్ని తీసుకువెళ్లి తన ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్ల పొదల మధ్య పడేశారిద్దరు. తర్వాత ప్రియురాలిని తన ఇంటికి పంపి ఏం తెలియనట్లు ఏం చేయనట్లు ఇంటికొచ్చింది శాంత. ఈలోగా భర్త వచ్చాడు. కొడుకు గురించి అడిగితే ఆడుకోవటానికి వెళ్లాడని చెప్పింది. కానీ ఎంతసేపటికి కొడుకు రాకపోవడంతో పంకజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో బాబుని వెతకటం మొదలు పెట్టారు పోలీసులు. తెల్లారేసరికి బాబు శవం చెట్ల పొదల మధ్య ఉండటంతో శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బాబు తలపై పలుమార్లు కొట్టిన గుర్తులు ఉన్నాయి. పైగా 2 చేతులు నరికేసినట్లు గుర్తించారు. దీంతో బాబుని ఇంత కర్కశంగా ఎవరు చంపారని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించారు. వాటిల్లో 2 మహిళలు ఆ బాబు శవాన్ని ఈడ్చుకు వచ్చినట్లు వారు గుర్తించారు.
వెంటనే ఆ ఇద్దరు ఎవరా అని ఆరా తీయగా అందులో ఒకరు బాబు తల్లి అని తెలుసుకొని షాక్ అయిపోయారు. మరొకరు ఆమె స్నేహితురాలుగా గుర్తించారు పోలీసులు. దీంతో తన భార్యనే తన కొడుకుని చంపేసిందని ఆరోపించాడు భర్త. ఆ పక్కన ఉన్నది నా భార్య స్నేహితురాలు కాదు, ఆమె ప్రియురాలని చెప్పి పోలీసులకు మళ్లీ షాక్ ఇచ్చాడు. నా భార్య తేడా అని గత 12 సంవత్సరాల నుండి ఆమె ఈ పర్వీన్ తో ఎఫైర్ పెట్టుకుందని, ఆ విషయం నాకు ఎప్పుడో తెలిసినా ఎవరికైనా చెప్తే పరువు పోతుందన్న కారణంతో ఇన్నేళ్లు ఆ రహస్యాన్ని నా కడుపులోనే దాచుకున్నానని చెప్పాడు. దీంతో పోలీసులు శాంతను పర్వీన్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామిద్దరం కలిసి బాబుని చంపేసినట్లు ఒప్పుకున్నారు. తమ అక్రమ బంధాన్ని కొడుకు కళ్ళారా చూశాడని, ఆ విషయం ఎవరికైనా చెప్తాడేమో అన్న భయంతోనే బాబుని నా ప్రియురాలతో కలిసి చంపేశారని చెప్పింది శాంత. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. సమాజానికి పట్టిన చీడ పురుగు ఈ శాంత. తల్లి అన్న పదానికి కళంకం తెచ్చింది. ఇలాంటి వాళ్ళని స్పాట్ లో ఉరి తీసేయాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.